అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సండే స్పెషల్ ఏంటి, ఎలాగో మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, చికెనే కాకుండా ఈరోజు ఏంటంటే పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈరోజు హాస్టల్కి వెళ్తున్నా. ఒక నెల రోజుల తర్వాత నేను పిల్లల్ని చూడడానికి వెళ్తున్నా. నెల రోజుల తర్వాత ఎందుకు అంటున్నా అంటే, ఫోన్ లేదు ఏం లేదు, నేను అసలు చూడను కూడా చూడలేదు నెల రోజుల దాకా. అందుకని చెప్పేసి ఈరోజు అయితే వెళ్తున్నా. మనం ఎలాగో బయట ఫుడ్ ఇట్లా తీసుకెళ్తే బాగోదు కాబట్టి నేను ఈరోజు వాళ్ళ కోసం అయితే బగారన్నము, పూరి విత్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. సో అలాగే సండే స్పెషల్ మనం తిన్నట్టు ఉంటుంది, పిల్లల్ని చూసినట్టు ఉంటుంది, వాళ్ళ కోసం కూడా చేసినట్టు ఉంటుంది. ఇవన్నీ అలసిపోతున్నాయి ఈరోజు అయితే. ఇంతకు ఈ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు అన్నది కూడా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోని అయితే సాయంత్రం వరకు వస్తుంది, ఎందుకంటే ఇంకా నేను వంటనే స్టార్ట్ చేయలేదు. వంటనైతే చేసేద్దాం ఈరోజు. బగారన్నం దీక్షకు చాలా ఇష్టం బగారన్నం, అందుకని చెప్పేసి బగారన్నం ఇస్తున్నా. చూద్దాం మా వంటలు. నేను ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నా. ఒక కిలో బియ్యం తీసుకొని అయితే మంచిగా కడుక్కోవాలి. కిలో బియ్యం అయితే తీసుకున్నా. ఇవైతే కడిగి నానబెట్టుకుంటా జరసేపు. నానిన తర్వాతనే బాగుంటుంది కదా. ఈలోపు ఇవి నానలోపు నేను క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిర్చి అన్నీ కోసుకొని అయితే రెడీ పెట్టేస్తున్నట్టు. అందుకని చెప్పేసి ఇవైతే ఫస్ట్ బియ్యం కడిగేసుకుంటున్నాను. ఇవైతే వంపేసుకొని వచ్చి ఇంకొకసారి అయితే కడిగి మూడోసారికి అయితే నానబెట్టుకుంటా. ఇవైతే మంచిగా నానబెట్టేసుకున్నట్టు. 2 సార్లనైతే కడిగి మూడోసారికి అయితే నానబెట్టుకున్నా. అయితే మిర్చి, ఉల్లిగడ్డ తీసుకున్నా. అలాగే కరివేపాకు బగారన్నంలో బాగుంటుంది. కొత్తిమీర కూడా నా దగ్గర ఉన్నది. పుదీనాను, క్యారెట్ కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారే కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్లకును అలాగే బగారా రైస్లకు మళ్ళీ కట్ చేయకుండా ఇప్పుడు అన్నీ ఒక్కసారే పోసుకుంటున్నా. కిలో అన్నం ఉడికేదైతే గిన్నెనైతే పెట్టేసుకున్నా. ఈరోజు ఏంటంటే వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తలేను, ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుకుంటూ చేద్దాము. అసలు ఎప్పుడు అలా వీలు పడతలేదు కదా అని చెప్పేసి ఈరోజైతే డైరెక్ట్ మాట్లాడుకుంటా వీడియోనైతే స్టార్ట్ చేసేసిన అన్నట్టు. ఇందులోనైతే కొంచెం నెయ్యి వేసుకున్నా, అలాగే కొంచెం నూనె కూడా పోసుకుంటా. ఇందులోనైతే ఎక్కువ నూనె వేసుకుంటలేను, మళ్ళీ అన్నం అంతా నూనె అవుతుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నూనె అంతేగా. అది కలిపి ఒక పావు నూనె అయితే తీసుకున్నా. ఇందులోనైతే సాజీరా, లవంగాలు, బగారాకు, చెక్క, అలాగే మిర్చి, ఉల్లిగడ్డ, వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇందులోనే క్యారెట్ ముక్కలు మంచిగా కడిగి నీట్గా పోసుకున్నాను. రెండు క్యారెట్లు తీసుకున్నాను నేను, చిన్న ఉన్నాయని చెప్పేసి. క్యారెట్ తర్వాత ఇందులో ఏంటంటే కరివేపాకు బాగుంటుంది. మా పెద్దమ్మకైతే భలే ఇష్టం ఇట్లా బగారన్నం వేస్తే. ఇష్టం అంటే ఉత్తిదే తినేస్తుంది. మిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ కొంచెం అయితే ఉడికిపోయిన తర్వాత అయితే నేను కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. సో నేనైతే ఒకప్పుడు పుదీనా అంటే నాకు అసలు నచ్చకపోను, అసలు తినడానికి కూడా ఇష్టపడకపోయేదాన్ని పుదీనా. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది పుదీనా వేసుడు కూడా. కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. ఇక్కడనైతే మేమైతే మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చి వాసన వేయదాకా వేయించుకున్న తర్వాత వేసర పోసుకుంటున్నాను నేనైతే. నేను ఇదే చెంబుతోని 2 చెంబుల బియ్యం తీసుకున్నా. ఇదే చెంబుతోని వాటర్ అయితే వస్తుంది. నేనైతే 3 చెంబుల నీళ్ళు అయితే తీసుకున్నట్టు, ఎందుకంటే ఒక చెంబుకు 1.5 చెంబున్నర నీళ్ళు అంతే పట్టేసరినాయి కాబట్టి. మళ్ళీ అందులోటి మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలానైతే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే లైట్గా వేసుకున్నా, ఎంతంటే కొంచెం అలా వేసి వేయనట్టు అంతే.
నేను ఏదో మర్చిపోయినా అని నేను అనుకుంటున్నా. ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయినా. కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాం అనుకో, అన్నం ఉత్తి తిన్నా కూడా బాగానే ఉంటుంది. అందుకని చెప్పేసి ఉప్పు వేసిన. ఎసర రెడీ అవుతుంది. ఎసర మాత్రం మసిలిపోతుంది. ఇందులోనైతే ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం అయితే వేస్తున్నా. మీకు సౌండ్స్ వినబడుతున్నాయి అనుకుంటా, బయట బండి సౌండ్స్, మైక్ల సౌండ్. అందుకని చెప్పేసి నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తా. అదే ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు నాకైతే. నేనైతే బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే కలుపుతున్నాను. నేను చాలా లైట్గా ఫుడ్ కలర్ వేసిన కదా, అందుకని చెప్పేసి అలా కనబడుతుంది. కొంచెం వేయనట్టు వేసిన అంతే. ఈ అన్నం ఉడికే లోపు మనమైతే ఇంకో పని కూడా చేసుకోవచ్చు. ఏంటా అనుకుంటుర్రా? నేనైతే అక్కడ అన్నం ఇక్కడ రెడీ చేస్తూ ఇక్కడనైతే పిండి కూడా కలుపుకున్నా పూరి కోసం. ఫస్టే కలిపి పక్కకు పెట్టేసుకొని అదైతే వేసిన అన్నట్టు. అన్నం అయితే రెడీ చేసిన. ఇప్పుడైతే ఇంకో పొయ్యి ఖాళీ ఉంది కదా, అన్నం దాని మీద షిఫ్ట్ చేసి అయితే పూరీలు అయితే వేస్తా. ఇక్కడైతే అన్నం రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు మగ్గితే మాత్రం అన్నం రెడీ. చూడండి, ఆడికాడికి అయిపోయింది. సరా ఏం ఎక్కువ కాలేదు, అలాగే తక్కువ కాలేదు. ఇక్కడనైతే నేను పూరి చేస్తున్నా. నేనైతే అదే గిన్నెలో పెట్టుకొని అయితే నూనె ఎక్స్ట్రా ఉన్న నూనె మొత్తం తీసేసి అలా కొంచెం నూనె ఉంచుకొని కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డనైతే వేసుకున్నా. ఉల్లిగడ్డలు వేస్తుంటే కొంచెం కొత్తిమీర కూడా పడ్డది. ఏం కాదు. కొంచెం పుదీనా వేసుకున్నాం, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనం మగ్గనిద్దాం అది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, పసుపు కూడా వేసుకున్నా. నేను ముందుగానే చికెన్ కడిగి పెట్టుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకున్నా అన్నట్టు.
నేనేంటంటే మాట్లాడుకుంటూ చేయడము మర్చిపోతున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ శాతం వాయిస్ రికార్డింగ్ ఇస్తాను కదా, అయ్యో ఇది మాట్లాడాలా అని చెప్పేసి అయితే మర్చిపోతున్నా. ఇదైతే కలుపుకోవస్తలేదు. నేనైతే మంచిగా కలుపుకున్నా. ఇదైతే మంచిగా ఉడికిద్దాం, ఎంత ఉడుకుతా అంత మంచిది. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది అనుకోండి. ఇందులోనే ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా. మా కారం అయితే కొంచెం కారం ఉంటుంది, అందుకని చెప్పేసి చూసుకొని మరీ వేసుకుంటున్నా. చేయడం కానీ అయితే కారం వేసిన తర్వాత కలుపుకుంటున్నా. మిర్చి వేసిన కదా, అందుకని చెప్పేసి కొంచెం అయితే కలుపుకుంటున్నా. అబ్బా కదిలియకు సిద్ధు, నేను సిద్ధును కొద్దిసేపు కెమెరా పట్టుకోవాలన్నందుకు కదిలిస్తుంది. నేనైతే కొన్ని అయితే నీళ్ళు పోసుకున్నా, కొన్ని బాగా ఎక్కువనైతే కాదు, చాలు. అయితే ఉడకాలి. నేనైతే ఇది ఉడికేటప్పుడు ఏం చేస్తున్నాను అంటే కొంచెం కుడక పొడి వేస్తున్నా, బాగుంటుంది. అలాగే కూర కూడా తొందరగా చిక్కగా అవుతుంది, బాగుంటుంది. ధనియాల పౌడర్ వేస్తే కూడా చిక్కగా అవుతుంది, కానీ నేను ఇక్కడ ధనియాల పౌడర్ బదులు కుడక పొడి వేస్తున్నా. అలాగే కొంచెం గరం మసాలా, ఇందులోనే పుదీనా కొత్తిమీర 2 మిక్స్ అవి వేసుకుంటున్నా. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకో, మంచిగా ఉడికిపోతుంది. ఇక ఎందుకు దింపేటప్పుడు కూడా వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు, కానీ నేను ఇలానే వేసుకుంటా. ఇలా మూత పెట్టి ఒక్కటే 5 నిమిషాలు అలా గట్టిగా ఉడికిపించినాం అనుకో రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మన కూర ఎలా ఉందన్నది చూద్దాం. ఓ ఖాళీ చూడండి, ఒకటే 5 నిమిషాలు ఉడికిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటే ఇక ఒక్కసారి ఇలా కలిపి మన కూర ఈరోజు. మేమైతే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇగో నేను వాళ్ళకైతే నీళ్ళు పట్టుకొచ్చిన, అన్నము పూరి ఇట్లా అన్నీ పట్టుకొని వచ్చినాం అన్నట్టు. అలా హాస్టల్ దగ్గర ఉన్నాం, కానీ అంత దగ్గర లేము, కొంచెం ఇక్కడ మామిడి తోటలల్లో తిందామని చెప్పేసి అయితే వచ్చినాం. మా సిద్ధుడు ఎంత మంచిగా ఆడుకుంటుండో. ఇక్కడ ట్రాక్టర్ సౌండ్ వస్తుంది కదా, పొలం దున్నుతారు, అందుకనే ట్రాక్టర్ సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి మంచిగా మేమైతే ఒక చెట్టు కిందకి అయితే ఉంటాము. మా సిద్ధుడు కొమ్మలు పట్టుకొని ఆట ఆడుతుండ్రు. వాళ్ళకి ఎటు తీసుకెళ్ళాను కదా నేనైతే, వీళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చేసరికి ఇదే పెద్ద ఆనందం. అంతేనా సిద్ధు? హాయ్ చెప్పు. సిద్ధు అయితే పరద వేస్తున్నాం. మేము ఇంటికాడ నుండి పరద కూడా తెచ్చుకున్నాం కూర్చోడానికి. మంచి గిట్ట ఇక్కడ 2 చెట్ల నీడకు వేసుకున్నాం అన్నట్టు, అటు సైడ్ ఎండ కొడుతుందని. ఇటు దగ్గరికి అన్నాను, ఇటాను నేను వేస్తాను రా, నేను వేస్తా అంటే సిద్ధే వేస్తాడట. ఇంకా ముందుకు సాపు కానీ సంచి కూడా దాని మీద పెట్టేస్తే అయిపోతుంది కదా. సిద్ధుడు పరదలు ఇవ్వకుంటే ఏం పెడుతుండో, అది ఏం లేవదులే, మనం కూర్చుంటే ఎట్లా లేస్తుందిరా. ఎంతసేపటికి వస్తారంటే అక్క? అయ్యో నీళ్ళు వద్దు, కింద పెట్టు. అంత బురద ఎత్తావు ఎందుకు సిద్ధు? పండుట నీకెప్పుడు సిద్ధు హ్యాపీ. ఎప్పుడు మా సిద్ధు ఎటన్నా తీసుకెళ్ళొచ్చు కదా, ఎటన్నా తీసుకెళ్ళొచ్చాను, ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన. బాగుందా? ఎవరి కోసం వెయిటింగ్ సిద్ధు?
ఎవరి కోసం? అక్కడ కోసం. వేటా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? పాపం సిద్ధు టిఫిన్ పెట్టేటప్పుడు ఆకలి అవుతుంది మమ్మీ అని అన్నాడు. అక్కడ దగ్గర తిందాం దాన్ని తీసుకొచ్చిన నేను. ఈడేమైంది? ఈడ కూడా మంచిగానే ఉంది కదా. ఏడ నీడుంది తినని, ఏడైతుంది కూర్చోడానికి. ఏదో మంచిగా ఉంది కదా. హాయ్ అక్షయ. అక్షయ బేబీ కటింగ్. అక్షయ స్నానం చేసింది వచ్చింది తొందరగా. ఇప్పుడే స్నానం చేసింది. నువ్వు వేయలే ఇంకా? పంపించలేరు. ఒక అమ్మాయి అన్నము, పూరి, కర్రీ, అలాగే చికెన్. పూరి మజా బట్టలు ఇట్లది తీసుకోండి. హాయ్, మేమైతే ఇగో పిల్లలు అయితే వచ్చిర్రు. వాళ్ళకైతే బాగా తిన్నా. ఇంకొక 2 ముక్కలు మంచి ఒక ఫోటో అయ్యా. నేను వేసిన వాళ్ళు చేస్తారు గ్లాసులు. మంచిగా ఉందా? దాన్ని కవరింగ్ చేస్తానా? ఇక ఊకాలనే తింటారు కదా, ఇటు బయటికి తీసుకొద్దామని తీసుకొచ్చిన అన్నమాట. ఇప్పుడు మంచిగా లేదా ఇక్కడ? మేము కూడా ఇంటి దగ్గర ఏం తినలేదు, ఈడికి వచ్చినాకనే తిందాం అని తెచ్చుకున్నాం అందరం. అట్లనే ఉంటుంది. పట్టుకో. మెల్లగా నా ఫోన్ అనగా క్లియర్ వస్తుంది. నువ్వు కెమెరా చూడు ఒకసారి. ఇప్పుడు నేను కవరింగ్ చేస్తున్నా వీళ్ళందరినీ. అక్కే స్నానం చేసి తొందర క్లిప్లు పెట్టుకుని ఉడకొచ్చినావారా? మేమైతే తింటున్నాం. మేమైతే అన్నం కూడా తింటున్నాం. అయ్యో పెట్టదే, మంచిగా పెట్టచ్చు కదా. ఏది చెరువు? చెరువు కదా అది. ఆకాశం అక్షయుడు చెరువు అని అంట. అయ్యో అది అట్లా కనిపించేది తెల్లడిది చెరువు కాదు, భూమి. మనం ఇట్లా కింద కూర్చున్నందుకు అది అట్లా కనబడుతుంది. అంత మామిడి తోటే కదా. అక్షయ డాన్స్ వేస్తుందంట అన్నం తిన్నాక. ముందు చెప్తున్నా డ్రాయింగ్ బుక్ తెచ్చింది కానీ మీ అమ్మకి చూపెట్టామని అందరూ అన్నారు. ఏం డ్రాయింగ్ చేసినవరా? ఏం చెప్పాలి అన్నీ చేసిన. అట్లా ఫస్ట్ లెటర్ మీద ఉంటాయి కదా, నీ పేరు దుర్గవతి, ఇది ఏం చేసారు? అయ్యో గట్లా చేస్తారా మమ్మీ? మంచిగా నేను కొనుకొస్తే కొట్టుకోడు. పైసలు ఉన్నాయి. ఏమేమి తెచ్చినా? కార ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ లేదు ఇక నడురి.
మేము పరద ఎదుర్కొన్నట్టు పోతాం. డాడీ మిమ్మల్ని అడే దింపచ్చేసరికి. బాయ్ బాయ్ అక్షయ్ బాయ్. వాళ్ళైతే వచ్చిర్రు, కొద్దిసేపు టైం స్పెండ్ చేసిర్రు, వెళ్తారు. వాళ్ళ డాడీ అయితే దింపేసడానికి వెళ్తుండు. ఈలోపు నేనైతే ఇవన్నీ చదువుతా. బాయ్ బాయ్. మమ్మీ బాయ్. వస్తుంది. క్యాన్ అది మొత్తం వచ్చి కూర్చున్నాం. ఇవన్నీ పొలాలు. ఇదైతే మంచిగా పొలాలు. ఇవన్నీ టేక్ చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లు. అటు లోపలికి ఉందన్నట్టు హాస్టల్. సిద్ధు నేనైతే ఇక్కడ కూర్చో. మేమైతే అక్కడ తిన్నాము. కుక్కలు వచ్చినాయి మేము తిని రాగానే. क्या डब में